నెక్స్ట్ లెసన్ మనకి ధ్వని చక్కగా కంప్లీట్ చేసుకున్నాం. ఉష్ణము, విశ్వం అనే లెసన్స్. నెక్స్ట్ లెసన్ ధ్వని అనే లెసన్ చూద్దాం. చూడండి, ఇక ధ్వని గనక చూసినట్లయితే ధ్వని ఒక శక్తి స్వరూపమా? అవును, ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం. మరి శూన్యంలో ధ్వని ప్రసరణ జరుగుతుందా? శూన్యంలో ధ్వని ప్రసరణ జరగదు. శూన్యంలో ధ్వని ప్రసరణ జరగదు. ఖచ్చితంగా ధ్వని ప్రసరించాలి అంటే మనకి యానకము అవసరము. యానకము అవసరం అండి. ఖచ్చితంగా యానకం ఉంటేనే ధ్వని ప్రసరణ అనేది జరుగుతుంది. మరి చంద్రమండలంలో, అంతరిక్షంలో, ఇంకోటి విశ్వంలో, ఇక్కడ ఈ 3 చోట్లండి. చంద్రమండలం కావచ్చు, అలానే అంతరిక్షము కావచ్చు, విశ్వములో ధ్వని ప్రసరణ జరుగుతుందా? జరగదండి. ఎందుకంటే యానకం లేదు కాబట్టి ధ్వని ప్రసరణ అనేది జరగదు. అయితే ధ్వని గురించి అధ్యయనం చేయడాన్నే ఎకౌటిక్స్ అంటామండి. ధ్వని గురించి అధ్యయనం చేయడాన్నే మనం ఎకౌటిక్స్ అనేసి అంటాం. ధ్వని గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఎకౌటిక్స్గా చెప్పుకుంటాం. అయితే మరి మొట్టమొదటిసారి ధ్వని మీద బాగా ప్రయోగాలు చేసింది ఎవరంటే ఆయనే పైథాగరస్ అండి. మొట్టమొదటిసారి ధ్వని పైన పైథాగరస్. ఓకే, ఈ పైథాగరస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏమని చెప్పాడు అంటే, వాతావరణంలో వాయు కణాలు ఉన్నాయంట. ఈ వాయు కణాలంట ముందుకి వెనకకి, పైకి కిందికి కంపనాలు చేయటం వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది అని చెప్పాడండి. ఎవరైనా పైథాగరస్ అండి. మరొకసారి చూడండి ఏమని చెప్పాడు ఈయన. వాతావరణంలో వాయు కణాలు ముందుకి వెనకకి, పైకి కిందికి కంపనాలు చేయడం వల్ల ధ్వని ఉత్పత్తి అవుతుంది అని చెప్పడం జరిగిందండి పైథాగరస్. ఈయన చెప్పినటువంటి ఈ సిద్ధాంతాన్ని గెలీలియో మరియు ఇంకొక శాస్త్రవేత్త బెకెన్, అవును, ఇక్కడ మనకి పైథాగరస్ గారు చెప్పింది అక్షర సత్యము. ఆయన చెప్పినటువంటి ఆ సిద్ధాంతానికి మేము ఏకీభవిస్తున్నామని ఆయన యొక్క సిద్ధాంతాన్ని దృఢపరిచింది ఎవరు అంటే గెలీలియో మరియు బెకెన్ అనేటటువంటి శాస్త్రవేత్తలు. తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త ఆయనేనండి. ఆడియో టేపుల మీద టేప్ రికార్డ్ని కనుక్కున్నాడు. పాల్సన్ అంటాం. ఇక్కడ 2 ఆడియో టేపులు తీసుకున్నాడు. ఈ 2 ఆడియో టేపులు తీసుకొని ఈ ఆడియో టేపుల మీద అండి ఫెర్రిక్ ఆక్సైడ్ పూత పూసి, ఆల్రెడీ ఒకసారి గ్రూప్ 1లో కూడా అడిగాడు, ఆడియో టేపుల మీద ఫెర్రిక్ ఆక్సైడ్ను పూతగా పూసి ధ్వనిని రికార్డు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే పాల్సన్ అండి. ఆడియో టేపుల మీద ఆయన పూసినటువంటి పూత ఏది అంటే ఫెర్రిక్ ఆక్సైడ్ అండి. పాల్సన్ అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారి ఆడియో టేబుల్ మీద ఫెర్రిక్ ఆక్సైడ్ అనే పూతను పూసి ధ్వనిని రికార్డు చేశాడు. కానీ స్పష్టంగా రికార్డు చేయలేకపోయాడు. తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహం బెల్ అంటాం. ఈ గ్రహం బెల్ అనేటటువంటి శాస్త్రవేత్త అంటే ఈయన గ్రహం ప్లేటు పైన ధ్వనిని స్పష్టంగా రికార్డు చేశాడు. అలానే సినిమా ప్రొజెక్టర్, సినిమాటోగ్రఫీ అని కూడా అంటాం. సినిమా ప్రొజెక్టర్, ఈ సినిమా ప్రొజెక్టర్ని కనుగొన్నది ఎవరు అంటే బల్బుని కనుక్కున్నాడండి ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏం కనుక్కున్నాడు అంటే సినిమా ప్రొజెక్టర్ని కనుక్కున్నాడు. అయితే ఈ ధ్వనికి సంబంధించి కొన్ని పరికరాలు, ఫస్ట్ ఏ పరికరాలు చూసుకుంటూ వద్దాం. చూడండి, కొన్ని ఉన్నాయండి. రేడియో చూద్దాం, అలానే టెలివిజన్ చూద్దాం. ఓకేనండి, రేడియో మరియు టెలివిజన్ అంటాం. తర్వాత నెక్స్ట్ గ్రహం ఫోన్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మైక్రోఫోన్. గ్రహం ఫోన్ అయిపోయిన తర్వాత మైక్రోఫోన్ అయిపోయిన తర్వాత మొబైల్ ఫోన్. నెక్స్ట్ మొబైల్ ఫోన్ అయిపోయిన తర్వాత
దూరదర్శిని, ఇవన్నీ ధ్వనికి సంబంధించినవి అండి. దూరదర్శిని, తర్వాత నెక్స్ట్ దూరదర్శిని అయిపోయిన తర్వాత సోనార్, సోనార్ అయిపోయిన తర్వాత రాడార్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్కెతస్కోపు, నెక్స్ట్ వచ్చేసి ట్యూనింగ్ ఫోల్ అంటాం. దాన్నే వచ్చేసి మనం ఏది అంటే శృతి దండము. ఓకేనండి, ఇవన్నీ ధ్వనికి సంబంధించినటువంటి పరికరాలే అన్నట్టు, ధ్వనికి సంబంధించినటువంటి పరికరాలే. సరే, ఇప్పుడు ఎవరెవరు దేన్ని కనుక్కున్నారనేది చూద్దాము. చూడండి, మీకు తెలిసినవి కొన్ని ఉండొచ్చు మేబీ. ఇందులో రేడియోని కనుగొన్నది మార్కోని. రేడియోని కనుగొన్నది ఎవరు అంటే యాంటోనీ మార్కోని. అలానే టెలివిజన్ని కనుగొన్నది ఎవరండి? జేఎల్ బయ్యర్డ్గా చెప్పుకుంటాం. గ్రహం ఫోన్ని కనుక్కున్నది ఆల్రెడీ చెప్పాం, గ్రహం బెల్. ఎవరు అంటే గ్రహం బెల్, అలెగ్జాండర్ గ్రహం బెల్. ఇక మైక్రోఫోన్ని కనుక్కున్నది రూథర్ ఫోర్డ్ అండి, రూథర్ ఫోర్డ్. నెక్స్ట్ కనుక చూసినాం అనుకోండి, మొబైల్ ఫోన్ కనుక్కున్నది మార్టిన్ కూఫర్ అండి, మార్టిన్ కూఫర్. దూరదర్శని కనుగొన్నది మీకు తెలుసండి, ఆయన గెలీలియో. ఓకేనండి, గెలీలియో. సోనార్ని కనుగొన్నది ఎవరు అంటే నిక్సన్. రాడార్ని కనుగొన్నది వాట్సన్. ఇక స్కెతస్కోప్ని కనుగొన్నది లెన్నిక్ అండి. శృతి దండాన్ని కనుగొన్నది జాన్ షోర్ అంటామండి, జాన్ షోర్. చూసుకోండి, శాస్త్రవేత్తలు ధ్వనికి సంబంధించిన వాళ్ళండి. ఏ పరికరాలు ఏ శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది? సినిమా ప్రొజెక్టర్ని ఎడిషన్. అలానే ఇక్కడ గ్రహం ప్లేట్ మీద ధ్వనిని రికార్డు చేసింది అలెగ్జాండర్ గ్రహం బెల్ అండి. తర్వాత అంటండి మనకి ఇక్కడ మనం ధ్వని గురించి గనక చూసినట్లయితే వినడానికి వినసొంపుగా ఉండే ధ్వనుల్ని మ్యూజికల్ సౌండ్స్ లేదా శ్రావ్య ధ్వనులు అంటాం. వినడానికి వినసొంపుగా ఉంటే, ఎవరైనా పాట పాడుతున్నారనుకో, వాయిస్ చక్కగా ఉంది, మళ్ళొక్కసారి పాడండి అంటాం. ఇంకోటి చూడండి, వినడానికి వినసొంపుగా లేనటువంటి ధ్వనుల్నే కఠోర ధ్వనులు అంటామండి, హార్డ్ సౌండ్స్ అంటాం, కఠోర ధ్వనులు. కొంతమంది మాట్లాడుతుంటేనండి ఒక రేకు డబ్బాలో 4 రాళ్ళు వేసి గడగడ వాయించినట్టే ఉంటుందండి, అదేనండి కఠోర ధ్వని. చూసుకోండి, శ్రావ్య ధ్వని, కఠోర ధ్వని. ధ్వని ఉత్పత్తికి కావాల్సిందేంటి? పరికరాలు, వాయిద్యాలు. సో నెక్స్ట్ ఇప్పుడు మన సంగీత వాయిద్యాలు అవసరం. ధ్వని ఉత్పత్తికి సంగీత వాయిద్యాలు అంటాం. ఈ సంగీత వాయిద్యాలు చూద్దాం. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. మరి సంగీత వాయిద్యాలు రకాలు మనకి జనరల్గా 3 రకాలు ఉన్నాయండి సంగీత వాయిద్యాలు. ఏమేంటనే చూద్దాం. చూడండి, నెంబర్ 1 కనుక చూసినట్లయితే తీగ వాయిద్యాలు, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, తీగ వాయిద్యాలు. అయితే తీగ వాయిద్యాల యొక్క తీగ పొడవు చూద్దాం. చూడండి, తీగ పొడవు లెంత్ అంటాం, తక్కువ ఉండాలండి. తీగ యొక్క పొడవు తక్కువ ఉండాలి. అలానే తీగ యొక్క మందం గనక చూసినాం అనుకోండి, ఇది కూడా తక్కువ ఉండాలి, సన్నగా ఉండాలి అన్నట్టు. తీగ యొక్క మందం తక్కువ ఉండాలి. అలానే యాంప్లిట్యూడ్ అంటాం, తీగ కంపన పరిమితి యాంప్లిట్యూడ్ అనేసి అంటాం. ఇది మాత్రం ఎక్కువ ఉండాలండి. తీగ యొక్క కంపన పరిమితి ఏంటనేది ముందుకెళ్ళే కొద్దీ చెప్పేస్తాను. తీగ కంపన పరిమితి ఎక్కువ ఉండాలి. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. చూడండి, తీగ వాయిద్యాలకి వీణ, సితారా, గిటారు, వయోలిన్, బుల్బుల్. ఇంకోటండి బుల్బుల్, మీరు విని ఉండకపోవచ్చు మేబీ. బుల్బుల్ అనేది ఒక డాష్ వాయిద్యము, తీగ వాయిద్యము. ఏ వాయిద్యము అంటే మనకి తీగ వాయిద్యం. రెండోది కనుక చూసినాం అనుకోండి, డప్పు వాయిద్యాలు. ఓకే, జనరల్గా ఎలా ఉంటాయి అంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. జంతువుల యొక్క చర్మంతో వీటిని తయారు చేయటం అనేది ఉంటుంది. సో ఇంకా మనకి సింపుల్ ఎగ్జాంపుల్ తెలిసినే మనకి డప్పు, డోలు, ఇంకోటి
తబలా తబలా ఇవన్నీ కూడా మనకి డమరుకం, ఇవన్నీ కూడా డప్పు వాయిద్యాలకు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఆల్రెడీ విలేజెస్లో డప్పు వేస్తుంటారు ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలి అంటే, లేదంటే ఇప్పుడు మీకు కూడా అనౌన్స్ చేయాలనుకోండి ఇవి మామూలుగా జనరల్గా చెప్పేస్తుంటారు విలేజెస్లో. చూడండి ఎక్కడైనా ఏం జరిగింది అనుకోండి, ఆ సంఘటనని డప్పేసి ఊరంతా సాటింపేసి చెప్తూ ఉంటారండి. సో మూడోది కనుక చూసినాం అనుకోండి, మూడోది వాయు వాయిద్యాలు. వాయు వాయిద్యాలు అంటామండి, వాయు వాయిద్యాలు. సరే, ఇప్పుడు గనక చూసినట్లయితే ఈ వాయు వాయిద్యాలు రంధ్రాలని కలిగి ఉంటాయండి, రంధ్రాలని కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఎవరెవరిని చెప్పొచ్చండి, శ్రీకృష్ణుడు వాయించాడండి పిల్లన గ్రోవి, పిల్లన గ్రోవి, ఫ్లూట్ అనేసి అంటాం, పిల్లన గ్రోవి, పిల్లన గ్రోవి. ఇంకా హార్మోనియం, హార్మోనియం అండి, హార్మోనియం, పిల్లన గ్రోవి. ఇంకోటి ఏంటి అంటే హార్మోనియం. ఇంకోటి సన్నాయ్ లేదా దాన్నే షహనాయ్ అంటారు, షహనాయ్, షహనాయ్. షహనాయ్ అనేది ఉత్తర భారతదేశంలో, మన దక్షిణ భారతదేశంలో దాన్నే సన్నాయ్ అంటాం. ఇంకోటి క్లారినెట్, క్లారినెట్ అండి. ఓకేనండి, ఇక్కడ కచేరీ జరుగుతూ ఉంటుంది చూసారండి, నల్లగా పొడుగ్గా బారుగా ఉంటుంది. ఇది అనుకోండి ఇంతే బారు ఉంటుందండి, ఎక్కువ బారు ఉండదు. సన్నాయి అనేది అప్పుడప్పుడు వీళ్ళు వచ్చి వాయించేస్తుంటారు, సంక్రాంతి రోజు వాళ్ళు వాయిస్తూ ఉంటారండి, అదే సన్నాయి అంటాం. క్లారినెట్ అంటే కొద్దిగంత పొడుగ్గా బారుగా ఉంటుందండి. సో చూడండి, ఈ కింది వానిలో బుల్ బుల్ ఒక డాష్ వాయిద్యము అంటే ఏమని చెప్పుకోవాలండి మనం, తీగ వాయిద్యము. క్లారినెట్ ఒక డాష్ వాయిద్యము, వాయు వాయిద్యము. సో దూరదర్శిని కనుగొన్నది ఎవరు, గెలీలియో. మైక్రోఫోన్ని కనుగొన్నది ఎవరు, రూథర్ఫోర్డ్. మొబైల్ ఫోన్ని కనుగొన్నది ఎవరు, మార్టిన్ కూఫర్. ధ్వని గురించి అధ్యయనం చేయడాన్ని ఎకోటిక్స్ అంటాం. మొట్టమొదటిసారి క్రీస్తు పూర్వం ధ్వని గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు, పైథాగరస్. పైథాగరస్ థియరీ ఏంటి, వాతావరణంలో వాయు కణాలు ముందుకి వెనకకి పైకి కిందికి కదలడం వల్ల కంపనాలు ఏర్పడి ధ్వని ఉత్పత్తి అవుతుంది అని చెప్పడం జరిగిందండి. మరి ఆడియో టేపుల మీద మొట్టమొదటిసారి ధ్వని రికార్డు చేసింది ఎవరు, పాల్సన్. ఓకేనా, సరిగా రికార్డు చేయలేకపోయాడు. తర్వాత వచ్చిన శాస్త్రవేత్తే అలెగ్జాండర్ గ్రహం బెల్. గ్రహం ప్లేట్ మీద ధ్వనిని రికార్డు చేయడం జరిగిందండి. సినిమా ప్రొజెక్టర్ని కనుగొన్నది ఎవరు, ఇక్కడ మనకి బల్బుని కనుక్కున్న ఆయన ఎవరు అంటే ఎడిసన్. అయితే వీళ్ళందరూ శాస్త్రవేత్తలే, కానీ శృతిదండాన్ని ఇన్వార్ స్టీల్ను ఉపయోగించి కనుక్కున్నాడండి. శృతిదండాన్ని ఇన్వార్ స్టీల్ అంటాం, ఈ ఇన్వార్ స్టీల్ను ఉపయోగించి కనుక్కున్నాడు. ఇంకొక శాస్త్రవేత్త చూడండి, పౌన పుణ్యం, ఇక్కడనే రాసుకుందాం, పౌన పుణ్యం పైన ప్రయోగాలు చేసింది హెడ్జ్ అండి, హెడ్జ్. హెర్నాల్డ్ రుడాల్ఫ్ హెడ్జ్ అనేసి అంటాం, హెడ్జ్. ఈ హెడ్జ్ అనేటటువంటి శాస్త్రవేత్త అండి పౌన పుణ్యం గురించి తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే హెడ్జ్గా చెప్పుకుంటాం. చూడండి ఎవరెవరు ఏంటనేది జస్ట్ ఇదేంటి అంటే మనకి ధ్వని అనే పాఠంలో ఇంట్రడక్షన్ అండి, ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పుడు ధ్వని అంట తరంగ రూపంలో ప్రయాణం చేస్తుందంట. చూడండి, ధ్వని తరంగ రూపంలో ప్రయాణం చేయను, తరంగ రూపంలో. అదే కాంతి తీసుకున్నాం అనుకోండి, తరంగ రూపము మరియు కణ రూపంలో, కాంతి కణ రూపంలో ప్రయాణం చేస్తుందని చెప్పింది ఎవరు అంటే న్యూటన్. అలానే కాంతి తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది ఎవరు అంటే హైగన్ అనేసి చెప్పుకోవాలండి. ఎవరు అంటే హైగన్గా చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూద్దాం, చూడండి, ధ్వని తరంగ రూపంలో ప్రయాణిస్తే ఈ ధ్వని తరంగానికి అంట కొన్ని ధర్మాలు ఉన్నాయంట. అవేమిటి అంటే నెంబర్ 1 కంపన పరిమితి, యాంప్లిట్యూడ్ అంటాం, కంపన పరిమితి ఏ అనే అక్షరంతో సూచిస్తాం. నెంబర్ 2 వచ్చేసి మనకి ఎవరు అంటే తరంగ దైర్ఘ్యము, తరంగ దైర్ఘ్యము, తరంగ దైర్ఘ్యము. ఓకే, వేవ్ లెంత్ అనేసి అంటామండి, తరంగ దైర్ఘ్యము, వేవ్ లెంత్ అనేసి అంటాం. దీన్ని లాంబ్డా అనే అక్షరంతో సూచిస్తాం. ఇక మూడోది కనుక చూసినాం అనుకోండి, ఇక 3, 4 ధర్మాలు ఇక్కడ ఇటు పక్క రాసుకుందాం. చూడండి, మూడో ధర్మం వచ్చేసి మనకి ఎవరు అంటే పౌన పుణ్యము, పౌన పుణ్యము. ఓకేనండి, ఫ్రీక్వెన్సీ అంటాం దీన్ని, ఇంగ్లీష్లో న్యూ అనే అక్షరంతో సూచిస్తాం. 4వది కనుక చూసినాం అనుకోండి ఆవర్తన కాలం, ఆవర్తన కాలం టీ అనే అక్షరంతో సూచిస్తాం. మొత్తం ధ్వని తరంగం యొక్క ధర్మాలు ఎన్ని అంటే 4 అండి. కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యము, పౌన పుణ్యము, ఆవర్తన కాలం. ఆవర్తన కాలం ఇక్కడ రీసెంట్గా ఎస్జిటి ఎగ్జామ్లో, తెలంగాణ ఎస్జిటి ఎగ్జామ్లో ఇక్కడ పౌన పుణ్యం మీద బిట్ అడగడం జరిగిందండి.
పౌనఃపున్యం మీద బిట్టెలు అడిగాడు. ఈ ఒక్కొక్క దాని గురించి నీట్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ధ్వని తరంగ ధర్మాలు 4 ఉన్నాయి. కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యము, పౌనఃపున్యము, ఇంకోటి 4వది ఆవర్తన కాలం. ఈ 4గింటి గురించి చెప్పుకుందాం. చూడండి, ఇదంతా ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 4 ఐటమ్స్ గురించి చెప్పేసుకుందాం మనం కంటిన్యూషను. సో కంటిన్యూషన్ చూద్దాం. ధ్వని తరంగ ధర్మాలు, ధ్వని తరంగ ధర్మాలు. సో ఇందులో ఫస్ట్ది వచ్చేసి మనకి నెంబర్ 1 ఎవరు అంటే కంపన పరిమితి. కంపన పరిమితి యాంప్లిట్యూడ్ అంటామండి. ఏ అనే అక్షరంతో చూద్దాం. చూడండి, ఒక చిన్న డయాగ్రామ్ గీస్తున్నాను నేను. ఇగోండి, ఇది మనకి ఇలా పైకి కిందికి శృంగాలు ద్రోణులు ఏర్పడతాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూద్దాం. చూడండి, ఇది తరంగం యొక్క ఎత్తునే శృంగము అంటాం. ఓకేనండి. తరంగం యొక్క లోతునే ద్రోణి అంటాం. ఓకేనండి. శృంగము లేదా ద్రోణి, క్రస్ట్ అండ్ త్రో అనేసి అంటాం ఇంగ్లీష్లో. క్రస్ట్ అండ్ త్రో. హైట్ ఆఫ్ ద వేవ్ ఈజ్ ద క్రస్ట్, డెప్త్ ఆఫ్ ద వేవ్ ఈజ్ ద త్రో అనేసి చెప్పుకుంటాం. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒక తరంగము చేయు గరిష్ట స్థాన భ్రంశాన్ని కంపన పరిమితి అంటాం. ఒక తరంగము చేయు గరిష్ట స్థాన భ్రంశమునే గరిష్ట స్థాన భ్రంశమునే మనం ఏమని చెప్పుకోవాలి అంటే కంపన పరిమితిగా చెప్పుకుంటామండి. గరిష్ట స్థాన భ్రంశాన్ని కంపన పరిమితిగా చెప్పుకుంటాం. అయితేనంటండి ఈ కంపన పరిమితి 3 అంశాల గురించి వివరణ ఇస్తుంది. స్థాన భ్రంశం ఒకటి, అలానే నెక్స్ట్ రెండవది వచ్చేసి పీడనము. నెంబర్ 1 వచ్చేసి ఎవరి గురించి వివరణ ఇస్తుంది అంటే ఫస్ట్ స్థాన భ్రంశము. రెండవది గనక ఈ రెండిటి గురించి వివరణ ఇచ్చేది ఎవరు అంటే కంపన పరిమితి. ఎవరు అంటే కంపన పరిమితిగా చెప్పుకుంటాం. స్థాన భ్రంశం గురించి, ఇంకొకటి ఏంటి అంటే పీడనము గురించి వివరణ ఇస్తుంది. ఇదేనండి కంపన పరిమితి గురించి. రెండోది ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ తరంగ దైర్ఘ్యము దీన్నే మనం లాంబ్డా అనే అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ గనక చూసినాం అనుకోండి తరంగ దైర్ఘ్యం. ఇక్కడ చూద్దాం. చూడండి, సేమ్ అదే డయాగ్రామ్ తీసుకుందాం. ఇలా ఒక తరంగంలో శృంగాలు ద్రోణులు ఏర్పడుతున్నాయి. ఏవైనా 2 శృంగాల మధ్య లేదా ఒక తరంగంలో ఏర్పడే ఏవైనా 2 ద్రోణుల మధ్య గల దూరాన్ని తరంగ దైర్ఘ్యం అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ద్రోణుల మధ్య కావచ్చు, లేదా ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడికి 2 శృంగాల మధ్య కావచ్చు. ఏర్పడే ఈ దూరాన్ని మనం తరంగ దైర్ఘ్యం అంటాం. దీనికి ప్రమాణాలు ఇక్కడ మిల్లీమీటర్లు కంపన పరిమితికి, సెంటీమీటర్లు, మీటర్లు. ఇక్కడ కూడా మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు లేదా మీటర్లు. ఇంకొక ప్రమాణం ఉందండి, అదే యాంగ్స్ట్రామ్ యూనిట్. తరంగ దైర్ఘ్యానికి మరొక ప్రమాణం యాంగ్స్ట్రామ్ యూనిట్. ఇక్కడ రాసుకుందాం. చూడండి, 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. అదే సెంటీమీటర్లో రాసినట్లయితే 10⁻⁻8 సెంటీమీటర్స్. మిల్లీమీటర్లలో రాసినట్లయితే 10⁻⁻7 మిల్లీమీటర్స్. చూసుకోండి, యాంగ్స్ట్రామ్ యూనిట్ విలువని సెంటీమీటర్లలో, మిల్లీమీటర్లలో రాసుకున్నాం. 1 నానోమీటర్ అంటాం, గుర్తుంది కదండి. 1 నానోమీటర్ అంటాం. చూడండి, 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్ అంటాం. నానో అంటే 9 అండి. ఇక్కడ మీకు ఎగ్జామ్ హాల్లో అడుగుతాడు. చూడండి, 1 పక్కన 1 చూద్దాం. 1 పక్కన 9 సున్నాలు, 2 3 4 5 6 7 8 9 సున్నాలు రాశాను. కోటికి ఎన్ని సున్నాలు అంటే కోటికి చూడండి 1 2 3 4 5 6 7 సున్నాలండి. అంటే 1 నానో అంటే ఎన్ని కోట్లలో 1 వంతు? 100 కోట్లలో 1 వంతు. అడుగుతాడు, 4 5 ఆప్షన్స్ ఇస్తాడు. 10 కోట్లలో 1 వంతు,
ఓకేనండి. 100 కోట్లలో ఒక వంతు, 1000 కోట్లలో ఒక వంతు, 1 కోటిలో ఒక వంతు. 1 నానోమీటర్ అనేది ఎన్ని కోట్లలో ఒక వంతు అంటే 100 కోట్లలో ఒక వంతు, ఒక వంతు. ఇదండి ఎవరి గురించి ఇదంతా మనకి తరంగ దైర్ఘ్యం. ఎవరి గురించి అండి? తరంగ దైర్ఘ్యం. మూడోది చూద్దాం చూడండి. మూడోది ఎవరు అంటే పౌనఃపున్యం అండి. పౌనఃపున్యం. దీనిని న్యూ అనే అక్షరంతో సూచిస్తామండి. దీన్ని న్యూ అనే అక్షరంతో సూచిస్తాం. అయితే పౌనఃపున్యం గురించి చెప్పుకోకముందు మనం ఒక శాస్త్రవేత్త గురించి చెప్పుకోవాలి. ఆయన ఏంటండి పౌనఃపున్యం మీద బాగా ప్రయోగాలు చేశాడు. ఆయన పేరే హెర్నాల్డ్ రుడాల్ఫ్ హెడ్జ్. ఈ శాస్త్రవేత్తలందరి గురించి అంటే మీకు కొత్త టెక్స్ట్ బుక్లో మంచిగా బాక్సులాగా పెట్టేసి కలర్స్లో వీళ్ళ గురించి చెప్పడం జరిగిందండి. సో హెర్నాల్డ్ రుడాల్ఫ్ హెడ్జ్ ఈయనంటండి 1857 సంవత్సరం ఫిబ్రవరి 22న జర్మన్ నగరంలోని జర్మన్ దేశంలోని హోంబర్గ్ సిటీలో జన్మించాడు. ఈయన జన్మించేసి ఇక్కడ బిర్లా విశ్వవిద్యాలయం అనేది ఉందండి ఈ హోంబర్గ్ నగరంలో. ఈ బిర్లా విశ్వవిద్యాలయంలో ఈయన పిహెచ్డి చేయటం జరిగింది. అయితే హెడ్జ్ గారండి ఈయనకంటే ముందు విద్యుదయస్కాంత తరంగాల మీద బాగా ప్రయోగాలు చేసింది ఎవరు అంటే మ్యాక్స్వెల్ అన్నట్టు. మ్యాక్స్వెల్ చెప్పలేకపోయాడు. తర్వాత ఈయన బాగా ప్రయోగాలు ఎవరి మీద చేశాడు అంటే విద్యుదయస్కాంత తరంగాలు. ఈ విద్యుదయస్కాంత తరంగాల పైన బాగా ప్రయోగాలు చేసి పౌనఃపున్యము అనే పదాన్ని రాబట్టాడు. మరియు పౌనఃపున్యం గురించి నిర్వచనం కూడా చేశాడండి. మరి పౌనఃపున్యం న్యూ అంటే ఏందో చూద్దాం చూడండి. ఇక్కడ నేను ఒక చిన్న డయాగ్రామ్ తీసేసుకొని ఈ పౌనఃపున్యాన్ని నిర్వచిస్తున్నాను నేను. ఇది ఒక బిందువు, ఈ బిందువు ఉంది, ఓకే, సర్టెన్ పాయింట్ అంటాం. ఇక్కడ ఒక సెకండ్ కాలం ఉంది. చూడండి, ఒక సెకండ్ కాలంలో ఒక బిందువు గుండా తరలి వెళ్ళిన తరంగాల సంఖ్యని మళ్ళొకసారి చూద్దాం చూడండి. ఒక సెకండ్ కాలంలో ఒక బిందువు గుండా తరలి వెళ్ళిన తరంగాల సంఖ్యనే ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం లాంబ్డా అనుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం లాంబ్డాగా తీసుకున్నట్లయితే సో మళ్ళొకసారి డెఫినేషన్ చూద్దాం చూడండి. ఒక సెకండ్ కాలంలో ఒక బిందువు గుండా తరలి వెళ్ళినటువంటి తరంగాల సంఖ్యనే ద టోటల్ నెంబర్ ఆఫ్ వేవ్స్ ట్రావెల్డ్ ఫ్రమ్ ఏ సర్టెన్ పాయింట్ ఇన్ యూనిట్ టైం. ఇక్కడ మనం పౌనఃపున్యము న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు అంటే 1/t. న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t అండి. ఇది పౌనఃపున్యానికి సూత్రం అండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇంకొక సూత్రం రాబడదాం చూడండి. ధ్వని వేగము ఓకేనండి. వెలాసిటీ, సౌండ్ వెలాసిటీ అంటాం. ఓకేనండి. వేగము అంటే ఏమని రాయాలి? దూరము బై కాలం. ఇక్కడ ఎంత దూరం ప్రయాణించింది? లాంబ్డా దూరం. ఎంత దూరం అండి? లాంబ్డా దూరం. సో కాబట్టి ఇక్కడ రాద్దాం చూడండి. v ఈజ్ ఈక్వల్ టు దూరం ఎంత అంటే లాంబ్డా ఇంటూ ఇక్కడ చూడండి 1/t కాలం కాబట్టి టీలో మెన్షన్ చేస్తున్నాను 1/t. కానీ నీకు 1/t అంటే ఈక్వేషన్ 1 ప్రకారం ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1ని 2లో సబ్స్టిట్యూట్ చేయండి. 1ని 2లో రాయగా ఈక్వేషన్ 1ని 2లో రాయగా అప్పుడు ఈక్వేషన్ ఎలా మారిపోతుందో చూద్దాం చూడండి. v ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ న్యూ లేదా v ఈజ్ ఈక్వల్ టు నీటా ఇంటూ లాంబ్డా. ఈ నీటా పోయినసారి ఇక్కడ తెలంగాణ ఎగ్జిటిలో అడిగిన ప్రశ్న ఇదే. తరంగ దైర్ఘ్యానికి పౌనఃపున్యానికి ధ్వని వేగానికి మధ్య సంబంధాన్ని తెలియచేసే సూత్రం ఏది అంటే ఇదే. ఇందులో ఎవరు మారకుండా స్థిరంగా ఉంటున్నారు అంటే పౌనఃపున్యం అనేది మారదు.
పౌనపున్యము మారదు, పౌనపున్యము స్థిరము. ఈ సూత్రంలో ధ్వని వేగము పెరిగినా లేదా తరంగ దైర్ఘ్యము మారినా ఎవరు స్థిరంగా ఉంటారు అంటే పౌనపున్యము అనేది స్థిరంగా ఉంటుంది. దీనికి పౌనపున్యానికి 1/t అంటున్నా కదా. ప్రమాణాలు చూద్దాం చూడండి. ఇక్కడ ప్రమాణాలు గనక రాసినట్లయితే 1/t అంటే ఏమని రాయొచ్చు, 1/second, 1/second, లేదా దీన్నే సెకండ్ ఇన్వర్స్ లేదా సెకండ్ ఇన్వర్స్. ఇంకోటి జనరల్గా తెలిసిందే మీకు, హెడ్జ్ లేదా హెడ్జ్ అనేసి అంటాం, హెడ్జ్ అనేసి అంటామండి. ఇక్కడ చూడండి 1 కిలో హెడ్జ్, 1 కిలో హెడ్జ్. ఓకేనండి. 1 కిలో హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ హెడ్జ్లో 1 మెగా హెడ్జ్, 1 మెగా హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻6 హెడ్జ్లో కిలో మెగా 1 గిగా, 1 గిగా హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనండి 10⁻9 హెడ్జెస్ మెగా గిగా టెరా. 1 టెరా హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 1 టెరా హెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻12 హెడ్జెస్గా తీసుకుంటాం, 10⁻12 హెడ్జెస్గా తీసుకుంటాం. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఈ సూత్రం మీద ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది. ఈ సూత్రం మీద ధ్వని వేగానికి తరంగ దైర్ఘ్యానికి పౌనపున్యానికి మధ్య సంబంధాన్ని తెలియచేసే సూత్రం ఏంటండి, v ఈజ్ ఈక్వల్ టు నీటా ఇంటూ ల్యాండా, v ఈజ్ ఈక్వల్ టు నీటా ఇంటూ ల్యాండా. మరి ఈ హెడ్జ్ అనేటటువంటి శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో జన్మించాడు, 1857 సంవత్సరం ఫిబ్రవరి 22న, ఫిబ్రవరి 22న. ఈయన మరి నానోమీటర్ అంటే ఎన్ని కోట్లలో ఒక వంతు, 100 కోట్లలో ఒక వంతు, 100 కోట్లలో ఒక వంతు. కంపన పరిమితి ఎవరెవరి గురించి వివరణ ఇస్తుంది, స్థానభ్రంశము మరియు ఇంకొకరు ఎవరు, పీడనము, స్థానభ్రంశము మరియు పీడనము. ఇక్కడ యాంగ్స్ట్రామ్ యూనిట్ సెంటీమీటర్లలో ఎంత, 10⁻⁻8 సెంటీమీటర్స్. సో ఇప్పుడు చూడండి, కంపన పరిమితి ఇదంతా అయిపోయింది. ఇంకొకటి ఉంది మనకి, 4వది ఏంటి అంటే ఇక్కడ రాసుకుందాం, ఈ చిన్న గ్యాప్లో మనం దీని గురించి మాట్లాడేసుకుందాం. చూడండి, ఆవర్తన కాలము, ఆవర్తన కాలము. ఓకే, పీరియాడిక్ టైం అనేసి అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు మనకి ఒక తరంగం ఏర్పడాలి అంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి, ఒక శృంగము, ఇంకొకరు ఎవరు, ఒక ద్రోణి. ఇప్పుడు ఒక శృంగము ఉంది, ఇక్కడ ఇంకొక ద్రోణి ఉంది. చూద్దాం చూడండి, ఒక తరంగము పూర్తి కంపనము చేయడానికి పట్టు సమయమునే ఆవర్తన కాలం అంటాం. ఏదండి, ఏమని చెప్పుకున్నాం మనం, ఒక తరంగము పూర్తి కంపనము చేయడానికి పట్టు సమయమునే మనం ఆవర్తన కాలం అంటాం. T ఈజ్ ఈక్వల్ టు పౌనపున్యంలో నుంచి సూత్రం ఈజీగా రాసుకోవచ్చు కదండి, చాలా చక్కగా రాసుకోవచ్చు మనం. న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/t కదా, దానిని ఎలా రాయొచ్చు, T ఈజ్ ఈక్వల్ టు 1/న్యూ, T ఈజ్ ఈక్వల్ టు 1/న్యూ, T ఈజ్ ఈక్వల్ టు 1/న్యూ. దీనికి ప్రమాణాలు సెకండ్స్ అండి, యూనిట్స్ కనుక చూసినట్లయితే సెకండ్స్. ఇదేనండి మొత్తం ఎవరి గురించి ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంది, ధ్వని తరంగ ధర్మాలు. ఎవరి గురించి అండి, ధ్వని తరంగ ధర్మాలు. 4 ధర్మాలు ఉన్నాయి. ఏమేంటి అంటే కంపన పరిమితి, 2వది తరంగ దైర్ఘ్యము, 3వది పౌనపున్యము, 4వది కనుక చూసినాం అనుకోండి ఆవర్తన కాలంగా తీసుకుంటాం. ఇక్కడ మనం పౌనపున్యం కాడ ఒక సూత్రాన్ని రాబట్టేసుకున్నాం, v ఈజ్ ఈక్వల్ టు నీటా ఇంటూ ల్యాండా. ఈ సూత్రంలో ఎవరు మారకుండా స్థిరంగా ఉంటున్నారు అంటే పౌనపున్యం మారకుండా స్థిరంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి లెక్కలు అడగడానికి అవకాశం ఉంది. చూడండి ఎలా అడుగుతాడు అంటే 400 హెడ్జుల పౌనపున్యం గల ధ్వని తరంగం యొక్క ఆవర్తన కాలం ఎంత అంటాడండి, లేదా 500 హెడ్జుల పౌనపున్యం గల ధ్వని తరంగం యొక్క ఆవర్తన కాలం ఎంత. సింపుల్గా చేసేయచ్చండి, ఇదే సూత్రం రాసుకుంటున్నాం. T ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి T ఈజ్ ఈక్వల్ టు చూడండి, T ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటి, 1/న్యూ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అంటే ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ పౌనపున్యాల్లో ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ 1/400 చేసేయండి వచ్చేస్తుంది. అదే 1/500 చేసేయండి, ఇక్కడ 1/500 చేసేయండి మనకి వచ్చేస్తుంది 0.025, ఇక్కడ 0.02గా వచ్చేస్తుందండి ఆన్సరు. సో ఈ రకంగా మనం వీటి మీద లెక్కలు అడగడానికి అవకాశం ఉంది, ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది. ఆవర్తన కాలం మీద ఒక 2 ప్రాబ్లమ్స్, 400 హెడ్జెస్, 500 హెడ్జెస్ ఇలా చెప్పుకున్నాను చూడండి. సో ఇంతటితో మనకి ధ్వని తరంగ ధర్మాలు అనేది
పూర్తి అయిపోయిందండి. నెక్స్ట్ కంటిన్యూషన్కి వెళ్ళిపోదాం, చూద్దాం. చూడండి ఈ చాప్టరు. ఓకేనండి. నెక్స్ట్ ధ్వని అనే పాఠంలో కంటిన్యూషన్ టాపిక్ కనుక చూసినట్లయితే మనకి ధ్వని తరంగ ధర్మాలు అయిపోయింది. నెక్స్ట్ సంగీత కళాకారులు. సంగీత కళాకారులు మనకి కొత్త టెక్స్ట్ బుక్లో ఒక 6 గురించి ఇవ్వటం జరిగిందండి. అందులో నెంబర్ 1 వచ్చేసి బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్ ఈయన గారంటండి 80 సంవత్సరాల క్రితం అతి పేద రాష్ట్రం మన భారతదేశంలో ఏది అంటే బీహార్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ బీహార్ రాష్ట్రంలో గంగా నది ఒడ్డున జన్మించాడంటండి. బీహార్ రాష్ట్రంలోని మనకి గంగా నది ఒడ్డున జన్మించాడు. ఈ గంగా నది ఒడ్డున జన్మించాడు. అయితేనంటండి మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ఉందండి. ఈ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలోనంట ఈయన గారి యొక్క చిన్న తండ్రి గారు షహనాయ్ లేదా సన్నాయ్ అంటాం మనం, వాయిద్యం అది షహనాయ్. షహనాయ్ అనేటటువంటి వాయిద్యాన్ని వాయించేదంటండి. వాయిద్యాన్ని వాయించేదంటండి ఆయన చిన్న తండ్రి. ఆయనని ప్రేరణగా తీసుకొని ఈయన కూడా వాయిద్యమైనటువంటి షహనాయ్ని అక్కడ వాయించడం జరిగింది. ఓకేనండి. విశ్వవిఖ్యాత అనే బిరుదు ఈయనకి ఇవ్వడం జరిగిందండి. విశ్వవిఖ్యాత అనే బిరుదు ఈయనకి ఇవ్వడం జరిగింది. ఈయనకండి 2008లో భారతరత్న కూడా వచ్చిందండి. 2008వ సంవత్సరంలో ఈయనకి భారతరత్న అవార్డు కూడా అందుకోవడం జరిగిందండి. 2008వ సంవత్సరంలో భారతరత్న అవార్డు కూడా వచ్చిందండి. ఇదేనా ఈయన గురించి. బిస్మిల్లా ఖాన్ వాయిద్యమైనటువంటి షహనాయ్ని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో వాయించి అక్కడనే తుది శ్వాస విడటం జరిగిందండి. ఈయన చేసినటువంటి సేవకు గాను మన భారత ప్రభుత్వం 2008లో భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. రెండవ వ్యక్తి అండి వీణ చిట్టి బాబు. రెండవ వ్యక్తి వీణ చిట్టి బాబు అండి. ఈయన గారు కనుక చూసినట్లయితే వీణ చిట్టి బాబు గారండి పదంలోనే ఉన్నది. ఏం వాయిస్తారంటండి? వీణ వాయిచ్చేస్తారు. అయితే కర్ణాటక సంగీతంలో వీణ వాయించటంలో దిట్ట అన్నట్టు ఈయన. కర్ణాటక సంగీతంలోనే వీణ వాయిస్తారండి. పాటలు ఏమీ పాడరు, కేవలం వీణ మాత్రమే వాయిస్తారు. ఇక మూడో వ్యక్తి అండి ఆయన పేరే సుపరిచితులు, మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆయనేనండి నేరెళ్ళ వేణుమాధవ్. నేరెళ్ళ వేణుమాధవ్. ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి కళాకారుడు. మరి ఈయన యొక్క గొప్పతనం ఏంటి అంటే ఈయన ఏం చేస్తాడు అంటే వివిధ గొంతులు అంటే చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల యొక్క గొంతుల్ని ఈయన యాజ్ ఇట్ ఈజ్గా మాట్లాడేస్తాడండి. అందుకని ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ జిల్లా వాసి అండి. ఇక్కడ వరంగల్ నుంచి లోనే నేరెళ్ళ అనే గ్రామం ఉంటుంది. ఇక్కడ గనక చూసినట్లయితే ఈయనండి ఆసియా ఖండ అనుకరణ పితామహుడుగా బిరుదు సంపాదించుకున్నాడండి. ఆసియా ఖండ అనుకరణ పితామహుడు, మిమిక్రీ ఆర్టిస్టుగా ఈయనేనండి. దానికి ఆద్యం పోసింది ఎవరు అంటే ఈయనే. అయితే ఎప్పుడు అంటే ఇది జరిగింది 22/12/2017. ఈ అవార్డు ఈయన తీసుకుంది ఎప్పుడు అంటే 22/12/2017 అవార్డు తీసుకోవడం జరిగింది. అదే రోజు మన తెలంగాణ ప్రభుత్వం ఈయనకి ₹1 పోస్టల్ స్టాంపుని ఆవిష్కరింపుతున్న ₹1 పోస్టల్ స్టాంపు పైన ఈయన యొక్క వేణుమాధవ్ గారి యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరింపటం జరిగిందండి. వేణుమాధవ్ గారి యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరింపటం జరిగింది. ఇది ఎవరి గురించి అంటే మనకి నేరెళ్ళ వేణుమాధవ్ గురించి అండి. నేరెళ్ళ వేణుమాధవ్. తర్వాత 4 పేరే
చించపటన గోమట శ్రీనివాస్. చించపటన గోమట శ్రీనివాస్. షార్ట్కట్లో రాసుకుందాం మనం. శ్రీనివాస్ గారండి. శ్రీనివాస్ గారు, ఈయన గారు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వరంగల్ జిల్లా వాసి. మరి ఈయన యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఈయన గారంట పెదాలు కదపకుండా మాట్లాడతారంటండి. పెదాలు కదపకుండా మాట్లాడతారంట. ఈ పెదాలు కదపకుండా మాట్లాడే వారినే మనం వెంట్రిలాక్విస్టులు అనాలండి. చూడండి, పెదాలు కదపకుండా మాట్లాడే వారినే మనం వెంట్రిలాక్విస్టులు అంటామండి. అయితే ఈయన గారు ఏకంగా సంవత్సరంలో ఓకేనండి, కంటిన్యూగా పెదాలు కదపకుండా 32 గంటలండి. 32 గంటలు. ఆడవాళ్ళకి బాగా ఒక చిన్న డైలాగ్ గుర్తుంటుందండి, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికే, వేరే రకంగా ఏమో అనుకోకండి. కొట్టిందంటే ఎన్ని పళ్ళు రాలేవాళ్ళనో అంటుంటారు కదా, సరదాగా అంటుంటారు కదా. 32 పళ్ళు అండి. సో ఆ 32 గంటలు ఏకదాటిగా మాట్లాడి గిన్నీస్ బుక్ అవార్డు సంపాదించారు. మరియు ప్రపంచవ్యాప్తంగా 6,000కు పైగా ప్రదర్శనలు చేశారండి. 6,000కు పైగా ప్రదర్శనలు చేశారు. ఇదేనండి ఈయన గారి గురించి. ఎవరు అంటే శ్రీనివాస్ గారి గురించి అండి. ఇంకా ఐదో వ్యక్తిగా మంచి గొప్ప సంగీత కళాకారినండి. ఆమె పేరే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి. ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మరి కర్ణాటక సంగీతంలో, ఏ సంగీతంలో అంటే ఈమెడ గారు బాగా పాటలు పాడింది కర్ణాటక సంగీతంలో పాటలు పాడి శ్రోతలను ఉర్రూతలూపినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిగా తీసుకోవచ్చు. కర్ణాటక సంగీతంలో పాటలు పాడి ఇక్కడ శ్రోతలను ఉర్రూతలూపారండి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి. మరి తెలుగులో కూడా పాడారు, కానీ తెలుగులో కేవలం భక్తి గీతాలు మాత్రమే పాడారు. భక్తి గీతాలు మాత్రమేనండి. పొద్దున్నే గనక మనం లేచి చూస్తే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే, ఇలాంటి చక్కగా తెలుగు గాయత్రి మంత్రం కావచ్చు, అలానే వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతం కావచ్చు, ఇవన్నీ ఎవరు అంటే మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి. ఈవిడ గారికి గనక చూసినట్లయితే గొప్ప మానవతావాది అనే బిరుదు ఇవ్వటం జరిగిందండి. ఎందుకు అంటే ఈమె తను సంపాదించేటటువంటి సంపాదనలో నుంచి కొంత సంపాదన అంటండి అనాథ పిల్లల కోసం శరణాలయాలు స్థాపించి, ఇప్పుడు జనరేషన్లో బాగా ఎక్కువైపోతుందండి. ఏంటి అంటే వృద్ధాప్రాయానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు మాకు భారము అని చెప్పేసి బయటకు పంపించేస్తున్నారండి, వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారు. మరి ఘోరమండి. ఆ వృద్ధుల కోసం అంట వృద్ధాశ్రమాలు స్థాపించి, అనాథ పిల్లల కోసం అనాథ శరణాలయాలు స్థాపించి, ఈ ఒక్కొక్క వృద్ధ జంటకి ఒక్కొక్క అనాథ పిల్లల్ని దత్తతిచ్చేసి, ఈ వృద్ధులండి ఆ కాలంలో వాళ్ళు జొన్న రొట్టెలు తిన్న వాళ్ళు బాగా కష్టపడతారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చిన్న చిన్న పనులు చేస్తూ, అంటే అగ్గిపెట్టెలు తయారు చేస్తూ, అలానే కొవ్వొత్తులు తయారు చేస్తూ, ఇస్తరాకులు తయారు చేస్తూ కొద్దిగా సంపాదిస్తున్నారండి. మేము కూడా సంపాదించగలం అనేటటువంటి కాన్ఫిడెంట్ని వాళ్ళలో నింపి ఆ సంపాదన అంటారు. ఒక్కొక్క వృద్ధ జంట ఒక్కొక్క అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లవాడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారండి. ఎంత మంచి కార్యక్రమం చూడండి, ఎంత మంచి కార్యక్రమం. అలా సేవ చేయటం వల్ల ఈవిడ గారికి భారతరత్న అవార్డు కూడా వచ్చిందండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి భారతరత్న ఫస్ట్ అయితేనేమో ఇందిరాగాంధీ గారికి అండి, సెకండ్ గనక చూసినట్లయితే మంచి సేవామూర్తి అండి. ఆవిడ గారు ఎవరండి తెలుసు మనకి, మదర్ తెరిసా గారికి సెకండ్ వచ్చిందండి. మూడో వ్యక్తిగా భారతరత్న అందుకున్నటువంటి వ్యక్తిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారండి. మనకి టెక్స్ట్ బుక్లో కనుక చూసినట్లయితే 2011వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు కూడా లభించడం జరిగింది. ఈయన గారికి నేరెళ్ళ వేణుమాధవ్ గారికి 2001వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు
పద్మశ్రీ అవార్డు లభించడం జరిగిందండి ఇక్కడండి. ఈ మన నేరెళ్ళ వేణుమాధవ్ గారికి. ఇక 6వ వ్యక్తి, ఆయన పేరే ఏంటి అంటే ఘంటసాల అండి. 6వ వ్యక్తి ఘంటసాల. సరే, ఈయన గారి గురించి మాట్లాడుకుందాం. చూడండి ఘంటసాల గురించి. ఈయన గారి యొక్క పూర్తి పేరు సారంగ శ్రీనివాస వెంకటేశ్వరరావు. మరొకసారి చెప్పేస్తున్నా చూడండి, సారంగ శ్రీనివాస వెంకటేశ్వరరావు. అయితే మరి ఈయన గారి యొక్క గొప్పతనం ఏంటో చూద్దాం. చూడండి, తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము, ఓకేనండి, హిందీ టెక్స్ట్ బుక్లో లేదు కానీ హిందీలో కూడా పాడారండి ఆయన. 5 భాషలలో 10,000కు పైగా పాటలు పాడారండి. 1 కాదు 2 కాదు, 10,000కు పైగా పాటలు పాడారు. మరియు 100 సినిమాలకు సంగీత దర్శకునిగా, మ్యూజిక్ డైరెక్టర్, ఎండి కాదండి, ఎండి మీన్స్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారండి. ఇంత చేసినా కానీ ఈయనకి అవార్డు కానీ రివార్డు కానీ ఇచ్చారంటే ఇవ్వలేదు. అవార్డు రివార్డు ఎవరికి ఇస్తారండి? సేవ చేసిన వాళ్ళకి. ఈయన ఎటువంటి సేవ చేయలేదు. ఆయన సొంతంగా ఆల్బమ్స్ తయారు చేసుకునేది, ఆల్బమ్స్ పాడుకునేది. కాకపోతే ఈయన ప్రియమైన భక్తుడు అండి. ఆ వెంకటేశ్వర స్వామి వారికి ప్రియమైన భక్తుడు. బాగా వెంకటేశ్వర స్వామి వారి మీద బాగా పాటలు పాడాడండి. చాలా చక్కగా ఫేమస్ కూడా అయినాయి. ఒకప్పుడు మా చిన్నతనంలో అండి ఇళ్లల్లో దేవుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, ఆ దేవుడు కార్యక్రమాలు జరుగుతుంటే ఈయన గారి యొక్క పాటలు చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాటలు పెట్టేదండి. ఎలా ఉండేయో చూద్దాం. చూడండి, నేనేమి సింగర్ని కాదండి, జస్ట్ ఒక చరణం పాడుకుందాం. చూడండి, నమో వెంకటేశ నమో తిరుమలేశ, ఇలాంటి పాటలు వచ్చేది. కానీ ఇప్పుడు జనరేషన్ యువతకి ఇలాంటి పాటలు కాదండి మాస్టర్. చూసుకోండి, నమో వెంకటేశ దుప్కి 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 డీజే అని పేరు కాదండి. ఇక్కడ చక్కగా పాటలు పాడేదండి ఈయన గారు. చూసుకోండి, ఇదే ఘంటసాల గురించి. ఈ కింది వానిలో భారతరత్న అవార్డు స్వీకరించింది ఎవరు అంటే ఏమని చెప్పాలి? సుబ్బలక్ష్మి. ఈ కింది వారిలో విశ్వవిఖ్యాత అనే బిరుదు ఎవరికి ఉంది అంటే బిస్మిల్లా ఖాను అని చెప్పుకోవాలి. ఈ కింది వానిలో కర్ణాటక సంగీతంలో వీణ వాయించడంలో మంచి దిట్ట ఎవరు అంటే చిట్టిబాబు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఈ కింది వానిలో పలు భాషలలో మాట్లాడి వారి యొక్క స్వరాలను అనుకరణ చేసిన వ్యక్తి ఎవరు అంటే నేరెళ్ళ వేణుమాధవ్గా చెప్పుకోవాలండి. ఇది మన సంగీత కళాకారుల గురించి అండి, సంగీత కళాకారులు. నెక్స్ట్ ధ్వని తరంగ రకాల గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ధ్వని తరంగ రకాలు. ఇందాకలా తరంగం యొక్క ధర్మాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకోబోతున్నాము అంటే మనం ధ్వని తరంగ రకాలు. మనకి 3 రకాలు ఉన్నాయండి. ఏమేంటి అంటే టైప్స్ ఆఫ్, ఓకేనండి, సౌండ్ వేవ్స్ అంటాం. నెంబర్ 1 వచ్చేసి యాంత్రిక తరంగాలు అని చెప్పేసి అంటాం. యాంత్రిక తరంగాలు ఇది మళ్ళా 3 రకాలండి. యాంత్రిక తరంగాలు అంటా చూడండి 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏమేంటి? మెకానికల్ వేవ్స్ అంటాం. నెంబర్ 1 వచ్చేసి పురోగామి తరంగాలు, దీనినే ఇంగ్లీష్లో ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటాం. నెంబర్ 2 కనుక చూసినాం అనుకోండి తిరోగామి తరంగాలు అనేసి అంటామండి. తిరోగామి తరంగాలుగా చెప్పుకుంటాం. రీప్రోగ్రెసివ్ వేవ్స్ అంటాం. 3వది వచ్చేసి స్థిర తరంగాలు అనేసి అంటామండి. చూసుకోండి 3 రకాలు. మళ్ళీ పురోగామి తరంగాలు అంటండి మళ్ళా మనకి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏమేంటి అంటే నెంబర్ 1 వచ్చేసి అనుదైర్ఘ్య తరంగాలు, లాంజిట్యూడినల్ వేవ్స్ అంటాం. 2వది తిర్యక్ తరంగాలు, ట్రాన్స్వర్స్నెస్ వేవ్స్ అంటాం. సో ఫస్ట్ వచ్చేసి అనుదైర్ఘ్య తరంగాలు లాంజిట్యూడినల్ వేవ్స్ అంటాం. 2వది గనక చూసినట్లయితే తిర్యక్ తరంగాలు.
తిరియకు తరంగాలు అనేసి అంటాం, అంటే ట్రాన్స్వర్స్నెస్ వేవ్స్ అనేసి చెప్పుకుంటాం. ఇక తర్వాత రెండోది గనక చూసినాం అనుకో, ఇదంతా యాంత్రిక తరంగాలండి. యానకం సమక్షం, యానకము ఖచ్చితంగా ఉండాలి. యాంత్రిక తరంగాలు ఏర్పడాలి అంటే ఖచ్చితంగా యానకం ఉండాలి. రెండోది ఏంటో చూడండి, విద్యుదయస్కాంత తరంగాలు. విద్యుదయస్కాంత తరంగాలు, ఈ విద్యుదయస్కాంత తరంగాలు గనక చూసినాం అనుకోండి, దీనికి యానకం అవసరం లేదు. ఆల్ఫా కణాలు కావచ్చు, బీటా కిరణాలు కావచ్చు, ఎక్స్రే కిరణాలు కావచ్చు, గామా కిరణాలు కావచ్చు, ఇవన్నీ ఈ కోవలోకి పరారుణ కిరణాలు కావచ్చు, ఇన్ఫ్రారెడ్ రేస్ కావచ్చు, ఇవన్నీ యానకం అవసరం లేదండి. విద్యుత్ అయస్కాంత తరంగాలు కామన్గా అయితే ఇవి ఎలా అంటే విద్యుత్ రూపంలోనూ మరియు అయస్కాంత రూపంలో ప్రయాణిస్తాయి. మూడోది అవరుద్ధ తరంగాలు, డంపుడ్ వేవ్స్ అంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటాం. దీన్ని అవరుద్ధ తరంగాలుగా చెప్పుకుంటామండి. ఈ అవరుద్ధ తరంగాలు గనక చూసినట్లయితే ఏంటనేది చూద్దాం. చూడండి, ఈ 3 తరంగాలలో సో ఫస్ట్ పురోగామి అంటే ఏంది, తిరోగామి అంటే ఏంది, స్థిర అంటే ఏంది చూద్దాం. చూడండి, ఇప్పుడు ఒక ప్రావస్థ లేదా ఒక ధ్వని జనకము, సౌండ్ ఆబ్జెక్టివ్ అంటాం. ఒక ధ్వని జనకము నుండి ధ్వని తరంగాలు అలా ముందుకు కదులుతూ వెళ్ళిపోతున్నాయి. వాటిని ఏమనాలి అంటే పురోగామి తరంగాలు అంటాం. పురోగామి తరంగాలు. అక్కడ అవరోధం, డిస్టర్బెన్స్ ఉందండి, అవరోధాన్ని తాకి వెనకకు వచ్చినవి, వాటిని ఏమనాలి తిరోగామి తరంగాలు. ముందుకు పోకుండా వెనకకు రాకుండా అలానే స్థిరంగా ఉన్నాయి, వాటిని ఏమనుకోవాలి మనం స్థిర తరంగాలు. వాటినే మనం స్థిర తరంగాలుగా చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు ఇక్కడ మనం అణుదైర్ఘ్య తరంగాల గురించి మాట్లాడేసుకుందాం, తర్వాత తిరియక తరంగాల గురించి మాట్లాడేసుకుందాం, స్థిర తరంగాల గురించి. ఈ మూడింటి మీద మనకి అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ వస్తుంటాయండి. ఎలా అడుగుతాడో చూడండి, మూసి ఉంచిన గొట్టంలో ఏర్పడే తరంగాలు ఏంటి అని అడుగుతున్నాడు ఒకసారి ఎగ్జామ్లో. అలానే నిలకడగా ఉన్న నీటి ఉపరితలం పైన రాయిని వేస్తే ఏర్పడే తరంగాలు ఏంటి అని మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. తాడులో ఏర్పడే తరంగాలు ఏంటి అని మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మరి రీసెంట్గా కానిస్టేబుల్ మెయిన్స్లో కూడా ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగిందండి, టెట్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది, ఎస్జిటిలో కూడా దీని మీద ఈ తరంగాలు రకాలు అనే టాపిక్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉందండి. సో చూడండి, ఇది ఒకసారి మళ్ళీ మనం అణుదైర్ఘ్య తరంగము, తిరియక తరంగము, ఇదంతా పూర్తిగా, ఇంకోటి స్థిర తరంగము, నెక్స్ట్ విద్యుదయస్కాంత తరంగాలు అంటే ఏంది, అవరుద్ధ తరంగాలు అంటే ఏంది, పూర్తి వివరణ ఇచ్చుకుందాం. కంటిన్యూషన్కి వెళ్ళిపోదాం. చూడండి, సంగీత కళాకారుల గురించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళ గురించి చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ మీకు చెప్పేస్తా. చూడండి, నెక్స్ట్ కనుక చూసినట్లయితే వీళ్ళ గురించి వివరణ ఇచ్చేస్తాను మీకు. ఓకే రైట్, వివరణ ఇచ్చేస్తాను. అణుదైర్ఘ్య తరంగాల గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఇక అణుదైర్ఘ్య తరంగాలు, అణుదైర్ఘ్య తరంగాలు. సరే, దీని గురించి డెఫినేషన్ చెప్పుకుందాం, చూద్దాం. చూడండి, ఇక సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇదొక యానకము. ఈ యానకములో కణాలు చూడండి ఇలా దూరంగా విస్తరించి ఉన్నాయి, మళ్ళీ దగ్గరగా ఇలా ఒత్తేసినట్టున్నాయి, మళ్ళీ దూరంగా ఇలా విస్తరించి ఉన్నాయి, ఇలా దూరంగా విస్తరించి ఇలా దగ్గరగా విస్తరించి ఉన్నాయి. చూడండి, ఇలా విస్తరించి ఉన్నాయి. సో ఇప్పుడు వీటినే మనం ఏమంటాము అంటే దీనినే సంపీడనము అంటామండి. సంపీడనము, కంప్రెషన్స్ అంటాం. వీటినే మనం విరళీకరణము అనేసి అంటాం. సంపీడనము లేదా విరళీకరణం అంటాం. ఏవైనా 2 సంపీడనాల మధ్య కానీ లేదా ఏవైనా 2 విరళీకరణాల మధ్య గల దూరాన్నే మనం తరంగ దైర్ఘ్యము అనేసి అంటామండి. తరంగ దైర్ఘ్యం. సో ఇప్పుడు చూడండి, సంపీడనం వద్ద సాంద్రత ఎక్కువ, అలానే విరళీకరణం వద్ద సాంద్రత తక్కువ అండి. విరళీకరణం వద్ద స్ప్రింగ్ ఉంది చూసారండి, స్ప్రింగ్ని ఇలా ఒత్తి పట్టాం, సంపీడనం వదిలేశాం, విరళీకరణం. ఎవరంటే విరళీకరణం. సో ఇప్పుడు డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నా చూడండి, డెఫినేషన్ ఎలా రాసుకోవచ్చో. యానకములోని కణాలు, యానకములోని తరంగ ప్రసరణ దిశకు
ఇస్తే సమాంతరముగా కంపిస్తే ఏర్పడే తరంగాలని అనుదైర్ఘ్య తరంగాలు అని చెప్పేసుకోవాలండి. చూసుకోండి, జాగ్రత్తగా చూడండి. సమాంతరంగా కంపిస్తున్నాయి. యానకంలోని కణాలంట తరంగ ప్రసరణ దిశకు సమాంతరంగా కంపిస్తున్నాయి. వీటినే మనం అనుదైర్ఘ్య తరంగాలు అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, అన్ని ధ్వని తరంగాలు. ఏ తరంగాలు అంటే ఏమని చెప్పుకోవాలి మనం? అనుదైర్ఘ్య తరంగాలు. సాధారణంగా మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం. సాధారణంగా మాట్లాడేటప్పుడు ఏర్పడే తరంగాలు కూడా ఎవరు అంటే ఇవేనండి, అనుదైర్ఘ్య తరంగాలే. అన్ని ధ్వని కిరణాలు ఎవరు అంటే అనుదైర్ఘ్య తరంగాలు అనేసే చెప్పుకోవాలి. ఎక్కువగా ఘన పదార్థాలు, ద్రవ పదార్థాల్లో ఏర్పడుతూ ఉంటాయి. సో ఇవేనండి అనుదైర్ఘ్య తరంగాలు. రెండోది గనక చూసామనుకోండి, రెండోది తిరియక్ తరంగాలు. గనక చూసా సంబంధించి ఒక డయాగ్రామ్ గీసేసుకున్నాం. ఇదొక తరంగం గనక తీసుకు పైకి కిందికండి ఇలా ప్రయాణిస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, ద్రోణులు ఉన్నాయి. రెండు శృంగాల మధ్య కానీ లేదా రెండు ద్రోణుల మధ్య గల దూరాన్నే మనం తరంగ దైర్ఘ్యము లాంబ్డా అనేసి అంటామండి. తరంగ దైర్ఘ్యము లాంబ్డా అనేసి అంటాం. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సాంద్రత అనేది, డెన్సిటీ అనేది శృంగం వద్ద ఎంత ఉంటుందో ద్రోణి వద్ద కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సాంద్రత డెన్సిటీ అంటాం. చూడండి, ఇందాకలా ఈ తరంగం యొక్క గరిష్ట ఎత్తుని ఏమని చెప్పుకున్నాం మనం? కంపన పరిమితి 3 అంశాల గురించి వివరిస్తుంది. స్థానభ్రంశము, పీడనము, ఇంకోటి ఏంటి అంటే సాంద్రత. ఈ మూడింటిని వివరణ ఇచ్చేది ఎవరు అంటే కంపన పరిమితిగా చెప్పుకున్నాం. సో ఇప్పుడు చూడండి, సాంద్రత ఇక్కడ మనకి శృంగము మరియు ఇంకొకరు ఎవరు? ద్రోణి. శృంగము మరియు ద్రోణి వద్ద సమానము. శృంగం వద్ద ఎంతైతే సాంద్రత ఉంటుందో ద్రోణి వద్ద కూడా అంతే సాంద్రత ఉంటుంది. ఇప్పుడు గనక చూసినట్లయితే ఇక్కడ ఇదే డెఫినేషను సమాంతరం అన్న కాడ కొద్దిగంత మారిపోతుంది. చూడండి, పైకి కిందికి అంటే లంబంగా ప్రయాణిస్తున్నాయి. సో ఇదే డెఫినేషన్ రాసుకుందాం. చూడండి, యానకములోని కణాలు తరంగ ప్రసరణ దిశకు లంబంగా కంపిస్తే ఏర్పడే తరంగాలని ఏమని చెప్పుకుంటాము అంటే మనం తిరియక్ తరంగాలుగా చెప్పుకుంటామండి. చూడండి, లంబంగా కంపించే తరంగాలని మనం తిరియక్ తరంగాలుగా చెప్పుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ గనక చూసినట్లయితే ఎగ్జాంపుల్స్గా మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ కాంతి తరంగాలన్నీ ఏ తరంగాలు అంటే తిరియక్ తరంగాలుగా చెప్పుకోవాలి. రెండోది నీటి తరంగాలన్నీ ఏ తరంగాలు అంటే తిరియక్ తరంగాలుగా చెప్పుకోవాలి. మూడోది గనక చూసినట్లయితే ఘన కామ ద్రవ పదార్థాలలో ఏర్పడును అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఒక ప్రశ్న అడగొచ్చు. ఎలా అడగొచ్చో చూడండి, నిలకడగా నీరు ఉంది, ఆ నిలకడగా ఉన్న నీటి ఉపరితలం మీద రాయిని విసిరాను, ఏర్పడే తరంగాలు ఏంటి అంటే తిరియక్ తరంగాలు. సో చూడండి, అనుదైర్ఘ్య తరంగాల్లో ఎవరెవరున్నారు? సంపీడనాలు, విరళీకరణాలు. ఇక్కడ తిరియక్ తరంగంలో ఎవరెవరున్నారు? మనకి శృంగాలు మరియు ద్రోణులు. సో ఇప్పుడు మనకి ఏ తరంగాల గురించి అయిపోయింది? పురోగామి తరంగాల గురించి అయిపోయిందండి. ఏ తరంగం గురించి అయిపోయింది అంటే మనకి పురోగామి తరంగం గురించి అయిపోయింది. ఇక తిరోగామి అంటే వెనక్కి రావడం అండి. ఇక మూడోది ఏంటనేది చూద్దాం. చూడండి, ఇక్కడ స్థిర తరంగాలు అనే దాని గురించి మాట్లాడుకుందాం. చూడండి, స్థిర తరంగాలు, ఈ స్థిర తరంగాల గురించి మాట్లాడుకుందాం. మూడోది స్టేషనరీ వేవ్స్ అంటాం, స్థిర తరంగాలు అనేసి అంటామండి. సో ఇక్కడ చూడండి, శృంగాలు, ద్రోణులు అంటే క్రస్ట్ మరియు త్రోస్ అంటాం. ఇప్పుడు నేను ఇలా ఒక
తరంగము తీసుకుంటున్నాను, ఇలా ఒక తరంగము తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ గనక చూసినట్లయితే ఇలా పైకి, ఇలా కిందికి, ఇలా పైకి, ఇలా, ఇప్పుడు మళ్ళీ ఇలా, ఇలా పైకి, ఇలా 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 చూడండి. దీనిని దగ్గరగా ఒత్తున్నది చూసానండి, ఇలా దగ్గరగా ఒత్తున్న దాన్నే మనం నోడ్ అనేసి అంటాం, ఇంగ్లీష్లో ప్రస్పందన అంటాం. తెలుగులో వచ్చేసి దీన్నే మనం ప్రస్పందన అంటామండి. ఇలా వదిలేసినట్టుగా ఇలా విడిపోయినట్టుగా ఉన్నది చూసారండి, దీనినే మనం అస్పందనగా చెప్పుకుంటాం. దీనినే మనం ఏమంటాము అంటే అస్పందన, యాంటీనోడ్ అనేసి అంటామండి. నోడ్ అండ్ యాంటీనోడ్ అనేసి అంటాం. అయితే డెఫినేషన్ ఎలా చెప్పొచ్చో చూద్దాం చూడండి. రెండు బిందువుల మధ్య ఏర్పడే తరంగాలని స్థిర తరంగాలు అనొచ్చు, లేదా ఇంకో రకంగా డెఫినేషన్ చెప్పొచ్చు చూడండి. కానిస్టేబుల్ గడ అడిగాడు అంటున్నాను. వీటి యొక్క తరంగం యొక్క కంపన పరిమితి యాంప్లిట్యూడ్ అంటాం. ఇది 3 అంశాల గురించి వివరిస్తుంది. ఏమేంటి? స్థానభ్రంశము, పీడనము, ఇంకోటి ఏంటి? సాంద్రత. రెండోది ఏంటో చూడండి. రెండోది కనుక చూసినాం అనుకోండి, కంపన పరిమితి. రెండోది తరంగ దైర్ఘ్యము, వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యము. మూడోది అంటండి పౌనపుణ్యము. ఈ మూడు కూడా ఎలా ఉండాలి అంటే సమానంగా ఉండాలండి. ఈ మూడు కూడా సమానంగా ఉంటే ఆ తరంగాలనే స్థిర తరంగాలు అంటారు. ఆ తరంగాలనే మనం స్థిర తరంగాలు అంటారు. సో చూసుకోండి, ఇక్కడ రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఎవరు అంటే రెండు పక్క పక్కనే ఉన్న ఎవరు? ప్రస్పందనల మధ్య దూరం. ప్రస్పందనల మధ్య దూరం λ/2 అని చెప్పేసి అంటాం. రెండు పక్క పక్కనే ఉన్న ప్రస్పందనల మధ్య దూరం λ/2. అలానే రెండు పక్క పక్కనే ఉన్న అస్పందనల మధ్య దూరం, రెండు అస్పందనల మధ్య దూరం, ఇది కూడా ఎంత అంటే λ/2గానే తీసుకోవాలి. λ/2గానే తీసుకోవాలి. అలా కాకుండా ఒక ప్రస్పందన ఇంకోటి ఒక అస్పందన, అస్పందనల మధ్య దూరం ఎంత అంటే λ/4గా తీసుకోవాలి. దీనికి రెండు ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్ గనక చూసినట్లయితే ఇక్కడ చూడండి. నెంబర్ 1 తాడులో ఏర్పడే తరంగాలు. నెంబర్ 2 తీగలో ఏర్పడే తరంగాలు. నెంబర్ 3 మూసి ఉంచిన గొట్టములో ఏర్పడే తరంగాలు. చూసుకోండి, ఇక స్థిర తరంగాలు అంటే రెండు బిందువుల మధ్య ఏర్పడే తరంగాలని స్థిర తరంగాలుగా చెప్పుకుంటాం. అయితే ఇంకో రకమైన డెఫినేషన్ ఏంటి అంటే ఇక్కడ కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యము, పౌనపుణ్యము సమానంగా ఉంటే అటువంటి తరంగాలని స్థిర తరంగాలు అనేసి అంటామండి. ఇక్కడ గనక చూసినట్లయితే దీనికి 3 ఎగ్జాంపుల్స్. తాడులో ఏర్పడే తరంగాలు, తీగలో ఏర్పడే తరంగాలు, మూసి ఉంచిన గొట్టంలో ఏర్పడే తరంగాలుగా చెప్పుకుంటాం. సో మనకి ఇక్కడ పురోగామి గురించి అయిపోయింది, తిరోగామి గురించి అయిపోయింది. మూడోది స్థిర తరంగం గురించి కూడా అయిపోయిందండి. తర్వాత రెండోది ఏంటో చూడండి. ఇక ఈ విద్యుదయస్కాంత తరంగాలకి వెనకాల అవసరం లేదు, కానీ ఎగ్జాంపుల్ చూడండి. ఈ విద్యుదయస్కాంత తరంగాలు నెంబర్ 1 వచ్చేసి విద్యుత్ రూపంలోనో, నెంబర్ 2 వచ్చేసి అయస్కాంత రూపంలోనూ ప్రయాణిస్తాయి అని చెప్పేదే విద్యుదయస్కాంత తరంగాలండి. విద్యుదయస్కాంత తరంగాలు. మూడోది గనక చూసినట్లయితే ఇంకో 3వ తరంగాల గురించి చెప్పుకున్నాము. ఆ 3వ తరంగమే అవరుద్ధ తరంగము. 3వ తరంగమే అవరుద్ధ తరంగాలు అనేసి అన్నామండి. ఏం లేదండి, కాలముతో పాటు కంపన పరిమితి క్షీణిస్తే వాటిని అవరుద్ధ తరంగాలు అంటాం. చూడండి, ఏమని చెప్పుకోవచ్చు? కాలముతో పాటు ఏం కావాలంటండి? కంపన పరిమితి ఏమవుతుందండి? తగ్గాలి. కాలంతో పాటు కంపన పరిమితి క్షీణిస్తే లేదా తగ్గితే
క్షీణిస్తే లేదా తగ్గితే అంటాడండి. క్షీణిస్తే లేదా తగ్గితే అటువంటి తరంగాలనే మనం అవరుద్ధ తరంగాలు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నా క్లాసులు ఇలా కూర్చున్నారు, 100 మంది కూర్చున్నారు, నేను పాఠం చెప్తున్నాను. వెనక ఉన్న వాళ్ళకి నా మాట కొద్దిగంత చిన్నగా వినపడుతుంది. ఇప్పుడు ఇదే హాలు పెద్దగా ఉందనుకున్నాను, 1000 మంది ఉన్నారు, నా మాట ఇప్పుడు నేను మైక్ లేకుండా చెప్తున్నాను, పాఠం చెప్తున్నాను అనుకుందాం. ఇప్పుడు నా మాట ముందు ఉన్న వాళ్ళకి వినపడుతుంది, వెనక ఉన్న వాళ్ళకి వినపడదు, కొద్దిగంత వినపడుతుంది, కొద్దిగంత మాత్రమే వినపడుతుంది. చూడండి, అంటే ఇక్కడ ఏమైపోయినట్టు, నా యొక్క మాట, నేను చెప్పే పాఠం, నా యొక్క కంపన పరిమితి ఏమవుతుంది, కాలంతో పాటు ఏమవుతుంది, క్షీణిస్తుంది అనమాట. కాలంతో పాటు క్షీణిస్తుంది. చూడండి, ధ్వని తరంగాలు మొత్తం ఎన్ని రకాలు, 3. యాంత్రిక తరంగాలు, రెండోది గనక చూసినట్లయితే విద్యుత్ అయస్కాంత తరంగాలు, మూడోది గనక చూసినట్లయితే ఏంటంది, అవరుద్ధ తరంగాలు. యాంత్రిక తరంగాలను ఎన్ని రకాలుగా విభజించుకున్నాం, పురోగామి, తిరోగామి, ఇంకోటి ఏంది, స్థిర తరంగాలు. పురోగామి తరంగాలు మళ్ళీ ఎన్ని రకాలుగా అనుకున్నాం, అనుదైర్ఘ్య తరంగాలు. రెండోది ఏంటి, తిర్యక్ తరంగాలు అనుకున్నాం. అనుదైర్ఘ్య తరంగాల్లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు అంటే సంపీడనము, విరళీకరణం ఉంటుంది. అదే గనక తిర్యక తరంగంలో తీసుకుంటే శృంగాలు మరియు ద్రోణులు ఉంటాయి. అదే స్థిర తరంగంలో తీసుకుంటే ప్రస్పందన మరియు అస్పందనలు ఉంటాయి. చూసుకోండి, ఎక్కడెక్కడ ఏ రకంగా ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు అనేది చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ టాపిక్ ధ్వనులు రకాలు. మానవుడు వినగలిగేటట్టు. నెక్స్ట్ చూద్దాం చూడండి. ఇక ధ్వనులు రకాలు గనక చూసినట్లయితే మానవుడు వినగలిగేటటువంటి శబ్ద పౌనపుణ్యము 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ అండి. అదే తీవ్రతలో గనక చూసినట్లయితే 9 డెసిబుల్, స్మాల్ డి రాయాలి, క్యాపిటల్ బి రాయాలి, డెసిబుల్ని 9 డెసిబుల్ టు 180 డెసిబుల్ అని తెలుసుకుంటామండి. 180 డెసిబుల్ మానవుడు వినగలిగేటటువంటి శబ్ద తీవ్రత అయితే 9 డెసిబుల్ టు 180 డెసిబుల్. వీటిని ప్రామాణికంగా తీసుకొని మనం ధ్వనులని 3 రకాలుగా విభజించుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి పరశ్రావ్య ధ్వనులు, ఇన్ఫ్రాసోనిక్ సౌండ్. పరశ్రావ్య ధ్వనులు నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసండి మనకి నెంబర్ 2 శ్రావ్య ధ్వనులు. శ్రావ్య ధ్వనులుగా తీసుకుంటాం. నెంబర్ 3 వచ్చేసి మనకి అతిశ్రావ్య ధ్వనులు. అతిశ్రావ్య ధ్వనులుగా తీసుకుంటామండి. అతిశ్రావ్య ధ్వనులుగా తీసుకుంటాం. మనకి ధ్వనులు 3 రకాలుగా తీసుకుంటున్నాం మనం. నెంబర్ 1 పరశ్రావ్య ధ్వనులు, నెంబర్ 2 శ్రావ్య ధ్వనులు, నెంబర్ 3 అతిశ్రావ్య, ఇన్ఫ్రాసోనిక్, ఆడియోబిలిటీ రేంజ్ సౌండ్స్. ఓకేనండి, అల్ట్రాసోనిక్ అనేసి అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు చూడండి, శ్రావ్య ధ్వనులు అంటే 20 హెర్ట్జుల నుండి 20,000 హెర్ట్జుల పౌనపుణ్యము. 20 హెర్ట్జుల నుండి 20,000 హెర్ట్జుల పౌనపుణ్యము గల ధ్వనులనే మనం శ్రావ్య ధ్వనులు అంటామండి. లేదా దీన్నే మీరు కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్ హాల్లో 20 హెర్ట్జుల నుండి 20 కిలో హెర్ట్జులు అంటాడు. కిలో అంటే వెయ్యి కదా, 1000 కలుపుకుంటే ఇక్కడ చూసుకోండి 20,000 హెర్ట్జులు వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే మనమేనండి మానవుడు. ఎవరు అంటే ఎగ్జాంపుల్గా మానవుని తీసుకొని వచ్చండి. ఇక పరశ్రావ్య ధ్వనులు చూద్దాం. చూడండి ఎలా చెప్పేసుకోవచ్చు అంటే 20 హెర్ట్జుల కంటే తక్కువ పౌనపుణ్యం ఉన్న ధ్వనుల్నే మనం పరశ్రావ్య ధ్వనులుగా చెప్పుకోవచ్చు. 20 హెర్ట్జుల కంటే తక్కువ పౌనపుణ్యం ఉన్న ధ్వనుల్నే మనం పరశ్రావ్య ధ్వనులుగా చెప్పుకోవచ్చు అండి. దీనికి ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే ఏమేమి చెప్పుకోవచ్చో చూద్దాం. చూడండి, పిల్లి, పాము, అలానే కుక్క రాదండి, పిల్లి, పాము, చీమలు, కుందేలు, అలానే ఖడ్గ మృగాలు, ఇంకా ఏనుగులు,
ఖడ్గ మృగాలు, ఇంకా ఏనుగులు, ఇవన్నీ కూడా ఎవరికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అంటే మనం ఇక్కడ పరశ్రావ్య ధ్వనులకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అండి. పరశ్రావ్య ధ్వనులకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. వీటి యొక్క పౌనపుణ్యం 20 హెజ్జుల కంటే తక్కువ ఉండాలండి. 20 హెజ్జుల కంటే తక్కువ ఉండాలి. ఇంకొకటి చూడండి, 20,000 హెజ్జుల కంటే ఎక్కువ గనక ఉంటే, 20,000 హెజ్జుల పౌనపుణ్యం కంటే ఎక్కువ పౌనపుణ్యం గల ధ్వనులనే, 20,000 హెజ్జుల కంటే ఎక్కువ పౌనపుణ్యం గల ధ్వనులని మనం అతిశ్రావ్య ధ్వనులు అనేసి అంటామండి. దీనికి ఎగ్జాంపుల్గా కుక్క తీసుకో, గబ్బిలం తీసుకోండి, అలానే గబ్బిలము, డాల్ఫిన్ అండి, డాల్ఫిన్, ఇవి మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ధ్వనులు మరియు రకాలు అనే టాపిక్ అండి. ధ్వనులు రకాలు అనే టాపిక్. ఇక్కడ తర్వాత ధ్వని యొక్క ధర్మాలు, నెక్స్ట్ టాపిక్ ధ్వని యొక్క ధర్మాలు. ధ్వని యొక్క ధర్మాలు చూద్దాం. చూడండి ఏ రకంగా అడుగుతూ ఉంటాడు. ధ్వని యొక్క ధర్మాలు ఇవి ఒక 4 ఉంటాయండి. సో నెంబర్ 1 ధ్వని పరావర్తనము, అన్ని ఒకేసారి రాస్తున్నా చూడండి. ధ్వని పరావర్తనము. నెంబర్ 2 వచ్చేసి ధ్వని వివర్తనము, ధ్వని వివర్తనము. నెంబర్ 3 వచ్చేసి ప్రతిధ్వని అండి. నెంబర్ 3 ప్రతిధ్వనిగా చెప్పుకుంటాం. నెంబర్ 4 వచ్చేసి అనునాదము. నెంబర్ 4 వచ్చేసి అనునాదము. ఓకేనండి, అనునాదం. సో ఇప్పుడు చూడండి, సౌండ్ రిఫ్లెక్షన్, ఓకే, డిఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్, రీసౌండ్, ఈకో సౌండ్ అంటాం, ఓకే, రెజోనెన్స్ సౌండ్ అంటాం. రెజోనెన్స్ అనేసి ఇంగ్లీష్లో చెప్పుకుంటాం. సో ఇప్పుడు చూడండి, నెంబర్ 1 కనుక చూసినట్లయితే ధ్వని పరావర్తనము. నెంబర్ 1 అండి ధ్వని పరావర్తనం. దీని గురించి ఎలా చెప్పుకోవచ్చు ఏంటనేది చూద్దాం. చూడండి, ఏమి లేదండి, ఇక్కడ ఒక తలం ఉంది. ఈ తలాన్ని ఇలా ధ్వని తరంగము తాకి మళ్ళీ ఇలా వెనుదిరిగి వచ్చింది అనుకోండి, దీనినే మనం ధ్వని పరావర్తనముగా చెప్పుకుంటాం, సౌండ్ రిఫ్లెక్షన్గా చెప్పుకుంటాం, ధ్వని పరావర్తనంగా చెప్పుకుంటాం. అయితే దీనికి ఈ ధ్వని పరావర్తనం అనే ధర్మాన్ని ఆధారంగా చేసుకొని మనకి స్టెతస్కోప్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త, స్టెతస్కోప్ అని చెప్పుకున్నాం, గుర్తుంది కదండి. ఈ స్టెతస్కోప్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త లెన్నిక్. ఎవరని చెప్పుకోవాలి అంటే మనం లెన్నిక్ అనేటటువంటి శాస్త్రవేత్త స్టెతస్కోప్ని ధ్వని పరావర్తన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందండి. స్టెతస్కోప్ అనేది ధ్వని పరావర్తన సూత్రంపై ఆధారపడి. రెండోది కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చూడండి, గోల్కొండ కోట కింద గనక శబ్దం చేస్తే మీకు దర్బార్ హాల్లో శబ్దం వినపడుతుందండి, 7 సార్లు వినపడుతుంది. ఇది కూడా ధ్వని పరావర్తన సూత్రం మీద ఆధారపడి మాత్రమే పనిచేస్తుందండి. ఓకే, రెండోది గనక చూసినాం అనుకోండి, ధ్వని వివర్తనము. రెండోది ధ్వని వివర్తనము. ఈ ధ్వని వివర్తనం గనక చూసినట్లయితే డిఫ్రాక్షన్ ఆఫ్ సౌండ్ అనేసి అంటాం. ఏమీ లేదండి, సింపుల్ డెఫినేషన్, ఇది ఒక తలము. ఇప్పుడు చూడండి, ఒక ధ్వని తరంగము ఒక తలము యొక్క అంచు వెంబడి వంగి ప్రయాణిస్తుంది. ఓకేనండి, సౌండ్ వేవ్ అనేది ఒక ప్లేన్కి బేస్ చేసుకొని జస్ట్ బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది అన్నట్టు. ఓకే, దీన్నే మనం ధ్వని వివర్తనం అంటాం. ధ్వని తరంగము ఒక తలము యొక్క అంచు వెంబడి, ధ్వని తరంగము తలము యొక్క అంచు వెంబడి, తలము యొక్క అంచు వెంబడి, అంచు వెంబడి వంగి ప్రయాణిస్తుంది. అంచు వెంబడి వంగి ప్రయాణించును అని చెప్పేది ఎవరు అంటే ధ్వని వివర్తనం. దీనికి బెస్ట్ అండ్ రెండు ఎగ్జాంపుల్స్ అండి. నెంబర్ వన్ ట్రాఫిక్లో వాహనాల శబ్దం వినపడుట. ట్రాఫిక్లో వాహనాల శబ్దం వినపడుట. మనం ఇంట్లో ఉన్నా కానీ ట్రాఫిక్లో వాహనాలు ఉంటాయి కదా, వాహనాలు చేసే శబ్దం వినపడుట. రెండోది పక్క గదిలో మాటలు వినపడుట. పక్క గదిలో మాటలు అంటాం, చూసారండి, పక్క గదిలో మాటలు వినపడుతూ ఉంటాయి అన్నట్టు. ఇది ఎవరి గురించి అంటే ధ్వని వివర్తనం గురించి. ఎవరి గురించి అంటే ధ్వని వివర్తనం. మూడోది ఏంటో చూద్దాం. చూడండి, ప్రతిధ్వని. సరే, దీని గురించి మాట్లాడుకుందాం. చూడండి, దీని మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి ఎగ్జామ్లో కూడా. ప్రతిధ్వని అనేటటువంటి ఈ అంశం మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఇది మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక చిన్న బొమ్మ గీస్తానండి, వేరే రకంగా అనుకోవద్దు మీరు. జస్ట్ మీకు డెఫినేషన్ అర్థం కావడానికి, ఇతను ఒక ధ్వని జనకుడు.
ఇతను ఒక ధ్వని జనకుడు. ఈ ధ్వని జనకుడు ఒక అవరోధం వద్దకు వెళ్తున్నాడు. ఈ ధ్వని జనకుడు అండి ఒక అవరోధం వద్దకు వెళ్తున్నాడు. ఒక అవరోధం వద్దకు వెళ్ళాడండి. చూడండి, ఇది ఒక ధ్వని అవరోధము. ఇదేమో సౌండ్ ఆబ్జెక్టివ్ అంటాం. ఓకేనండి, ధ్వని జనకము, ధ్వని జనకము. సో చూడండి, ధ్వని జనకము. ఓకే, ఇక్కడ గనక చూసినాం అనుకోండి, దీన్నే మనం ధ్వని అవరోధము, ధ్వని అవరోధము, అవరోధంగా తీసుకుంటాం. సరే, ఇప్పుడు గనక చూసినట్లయితే ఇక్కడ ధ్వని జనకం నుండి ధ్వని తరంగము విడుదలై, అంటే ధ్వని జనకము నుండి ధ్వని తరంగము ఇలా విడుదలై ఎవరిని తాకుతుంది? ఇక్కడ అవరోధాన్ని తాకుతుంది. అవరోధాన్ని తాకి తిరిగి మరలా అదే మార్గంలో ఎవరిని వచ్చి చేరాలంటండి? ధ్వని జనకం వద్దకు వచ్చి చేరడాన్ని మనం ప్రతిధ్వనిగా తీసుకుంటాం. ఏ ధ్వనిగా తీసుకుంటున్నాం? ప్రతిధ్వనిగా. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య కాల వ్యవధి ఇలా వెళ్ళి ఇలా వచ్చేటటువంటి ధ్వనిల మధ్య కాల వ్యవధి 1/10 సెకండ్స్, 1/10 సెకండ్స్ ఉండాలి. దూరం కనుక చూసినట్లయితే 16.5 మీటర్లు. దూరం ఎంత ఉండాలి అంటే 16.5 మీటర్లు. సెంటీమీటర్లో కనుక చూసినట్లయితే 1650 సెంటీమీటర్లు దూరం ఉండాలి. అయితే ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ ఇంకొక చిన్న డెఫినేషన్ చెప్పుకుందాం. చూడండి, ఇకో రేంజింగ్ సౌండ్ అంటాడు ఇంగ్లీష్లో. దాన్ని తెలుగులో మనం ప్రతినాద గుణము, ప్రతినాద గుణము. సరే, ఎలా ఏంటనేది చూద్దాం. చూడండి, దీని యొక్క డెఫినేషన్ చెప్పుకుందాం. ఇలా ధ్వని జనకం నుండి వెళ్ళినటువంటి నిజ ధ్వని, నిజ ధ్వని. చూడండి, ధ్వని జనకం నుండి వెళ్ళినటువంటి నిజ ధ్వని, మళ్ళీ పరావర్తన ధ్వని, పరావర్తన ధ్వని రెండు కలిసి రెండు ధ్వనులు కలిసి ఇక్కడ చూడండి 0.1. ఇది ఎంత? జనరల్గా అయితే ఎంత? 0.1 సెకండ్ అండి. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, 0.1 సెకండ్ కంటే తక్కువ, 0.1 సెకండ్ కంటే తక్కువ కాల వ్యవధిలో. గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రతిధ్వని ఏర్పడాలి అంటే 0.1 సెకండ్ ఉండాలి. కానీ ఇక్కడ ఇది ఏర్పడాలి అంటే ఎంత ఉండాలి? 0.1 సెకండ్ కంటే తక్కువ కాల వ్యవధిలోనంట రెండు కలిసిపోయి సాగదీసిన ధ్వనిగా ఏర్పడడాన్నే మనం ప్రతినాద గుణం అనేసి అంటామండి. సో చూడండి, దీనికి ఎగ్జాంపుల్గా కనుక చూసినట్లయితే మనం ఎగ్జాంపుల్గా డిటిఎస్ సౌండ్ అంటాం. ఓకేనండి, డిజిటల్ ట్యూనింగ్ సౌండ్ అనేసి అంటామండి. సో చూడండి ఒకసారి, మనకి నిజ ధ్వని, పరావర్తన ధ్వని, ఆ రెండింటి మధ్య కాల వ్యవధి ఎంత ఉంది? 1/10 లేదా 0.1 సెకండ్. కానీ ఇక్కడ ఎంత ఉంది? 0.1 సెకండ్ కంటే తక్కువగా ఉందండి. 0.1 సెకండ్ కంటే తక్కువగా ఉంది. దీనినే మనం ఏమనొచ్చు అంటే ప్రతినాద గుణం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. చూడండి, ఎప్పుడైనా మల్టీప్లెక్స్ సినిమా హాల్లోకి మీరు కనుక సినిమా చూస్తున్నారనుకుంటే అక్కడ హీరో విలన్ని కొడుతుంటాడండి. డిషుమ్ 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 అలా వస్తుంటుంది, చూసారా? అదేనండి డిటిఎస్ సౌండ్ అంటాం. దాన్నే మనం డిజిటల్ ట్యూనింగ్ సౌండ్ అంటాం. ఇదే ఏ ధర్మం గురించి అంటే ప్రతిధ్వని గురించి. ఇక్కడ ప్రతిధ్వని కనుక చూసినట్లయితే డి ఈజ్ ఈక్వల్ టు సూత్రం చూద్దాం, అలానే వి ఈజ్ ఈక్వల్ టు సూత్రం చూద్దాం. చూడండి, డి ఈజ్ ఈక్వల్ టు VT/2, VT/2, డి ఈజ్ ఈక్వల్ టు, అలానే వి ఈజ్ ఈక్వల్ టు 2D/T, 2D/T ఇలా రాయొచ్చండి. ఇవి సూత్రాలు అన్నట్టు. ఇవి ఏంటి అంటే సూత్రాలు. ఈ సూత్రాల మీద ఒక 2 లెక్కలు చూద్దాం. చూడండి, నేను ఇక్కడ ఒక 2 లెక్కలు చెప్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి. రాజు అనే విద్యార్థి కొండ వద్దకు వెళ్ళాడండి. ఒక కొండ వద్దకు వెళ్ళి 4 సెకండ్ల కాలం పాటు ధ్వనిని చేశాడు.
4 సెకండ్ల కాలం పాటు ధ్వనిని చేశాడు. అయితే రాజు కొండకు ఎంత దూరంలో కలడు? ఇది అండి ప్రశ్న. రాజు కొండకు ఎంత దూరములో కలడు? సో ఇప్పుడు మనకి ఏమిచ్చాడు, ఏం కనుక్కోవాలి? ఆ రెండు సూత్రాలలో మనకి డి అంటే దూరం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మనకి జనరల్గా తెలిసిన అంశం గాలిలో ధ్వని వేగం గనక చూసినాం అనుకోండి, v ఈజ్ ఈక్వల్ టు 340 మీటర్ పర్ సెకండ్. 340 మీటర్ పర్ సెకండ్ గాల్లో ధ్వని వేగం అండి. v వచ్చేసింది. టైం ఇచ్చాడు. టైం ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెకండ్లు అన్నాడు? 4 సెకండ్లు కంటిన్యూగా ఇతను శబ్దం చేస్తున్నాడంట. ఇప్పుడు అదే సూత్రం తీసుకో, d ఈజ్ ఈక్వల్ టు vt/2. ఇక్కడ నీకు v ఎంత అండి? ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం మనం, 340 ఇంటూ t ఎంత? 4/2. ఈ 2 రెళ్ళు అంటే 4, 2తోని కొట్టేస్తే ఇప్పుడు చూడండి 0, 4 రెళ్ళు 8, 3 రెళ్ళు 6. అంటే ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నాడండి రాజు? 680 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఎన్ని మీటర్ల దూరంలో అంటే 680. ఇంకొక ప్రశ్న చూడండి, ఒక విద్యార్థి లేదా ఒక పిల్లవాడు మొన్న స్కూల్ అసిస్టెంట్లో అడిగాడండి ఇదే ప్రశ్న. తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో అడిగాడు. ఒక పిల్లవాడు ఒక ఎత్తైన భవంతి ఉండండి, అపార్ట్మెంట్. ఈ ఎత్తైన భవంతికి 132 మీటర్ల దూరంలో ఒక టపాకాయను పేల్చాడంటండి. ఒక టపాకాయను పేల్చగా 0.8 సెకండ్ కాల వ్యవధి తర్వాత ప్రతిధ్వని ఏర్పడింది. ఏమని చెప్పుకున్నామండి? ఒక టపాకాయని పేలిస్తేనంట 0.8 సెకండ్ కాల వ్యవధి తర్వాత ప్రతిధ్వని ఏర్పడిందంట. అయితే అక్కడ గాలిలో ధ్వని వేగము ఎంత? చూడండి, లెక్క జాగ్రత్తగా చదువుకోవాలి. మనం 1కి 2 సార్లు చదువుకోవాలి. ఏమేమి ఇచ్చాడు, ఇక్కడ ఏ సూత్రం ఉపయోగించాలి? మనకి డి ఇచ్చాడు. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? మనకి 132 ఏమన్నాడండి మీటర్లు. టీ ఇచ్చాడు. టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0.8 సెకండ్లు. దీన్ని ఏమని రాయొచ్చు మనం? 0.8 అంటే 8/10 అని రాయొచ్చు. 8/10. ఇక్కడ ఈ సూత్రం ఉపయోగించండి. v ఈజ్ ఈక్వల్ టు 2d/t అనే సూత్రం ఉపయోగిస్తే 2 × 132 ఇక్కడ చూడండి 8/10. 8 ఇక్కడ రాస్తున్నాను. 10 ఏమవుతుందండి? పైకి వెళ్ళిపోతుంది. 10 పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కొట్టేద్దాం చూడండి. 2 4లు, ఓకే, 2 4లు 8. 4తో ఇక్కడ కొట్టేసేయండి. మళ్ళీ 4 3 12, 1 ఉంది, మళ్ళీ 2 ఉంటుంది, అంటే 12 ఉంటుంది. 4 3 12. సో ఇక్కడ ఏమవుతుంది? v ఈజ్ ఈక్వల్ టు 33 × 10. 33 10లు ఎంత అంటే 330 మీటర్ పర్ సెకండ్ గాలిలో ధ్వని వేగం అండి. ఇది ఆన్సర్. ఈ రకంగా మనకి ప్రతిధ్వని అనేటటువంటి ఈ సూత్రాల మీద మనకి లెక్కలు అడగడం అనేది జరుగుతుంది. మనకి లెక్కలు. సో ఇప్పుడు ఏమేం చెప్పుకున్నాం? ధ్వని పరావర్తనం. రెండోది ఏంటి? ధ్వని వివర్తనం. మూడోది ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ప్రతిధ్వని. ఇక్కడ ఇంకొక చిన్న అంశం వచ్చింది. అదే ఏంటిది? అది ప్రతినాద గుణం. ప్రతినాద గుణం ఏర్పడాలి అంటే అసలు ధ్వనికి పరావర్తన ధ్వనికి మధ్య కాల వ్యవధి ఎంత అనుకున్నాం? 0.1 సెకండ్ కంటే తక్కువ. 0.1 సెకండ్ కంటే తక్కువ. ఒకవేళ 0.1 సెకండ్గా ఉంటే అదే ఏ ధ్వని అనుకున్నాం మనం? ప్రతిధ్వని. ఏ ధ్వని అనుకున్నామండి మనం? ప్రతిధ్వని. ఇక 4వ అంశం ఏంటో చూద్దాం. చూడండి, అనునాదము. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే అనునాదం గురించి మనం మాట్లాడుకుందాం. 4వ టాపిక్ అనునాదము.